వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజీతం. నేను మీ సాయిస్దాం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్మెన్ ఆత్మహత్య. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు. సంగారెడ్డిలో అభివృద్ధి అంతా కాంగ్రెస్ హయాంలోనే, బీఆర్ఎస్ వాళ్ళు చేసింది శూన్యమేనన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి. బీఆర్ఎస్ తోనే అన్ని వర్గాలకు సముచిత స్థానం. ముషీరాబాద్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అనిల్ కుర్మాచలం. సంచార ముస్లిం తెగలను ప్రభుత్వం ఆదుకోవాలి. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పఠాన్ సైద్ ఖాన్ ఆవేదన. ఇక డీటెయిల్స్ చూస్తే, మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్మెన్ ఆత్మహత్య చేసుకున్నాడు. నుదుటిపై పాయింట్ బ్లాంక్ గన్ తో పేల్చుకొని ఆయన సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటన శ్రీనగర్ కాలనీ మణికంఠ హోటల్లో చోటు చేసుకోవడంతో ఘటనా స్థలాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెస్ట్ జోన్ డీసీపీ పరిశీలిస్తున్నారు. సంగారెడ్డి నియోజకవర్గానికి కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పాలంటే చాలా ఉందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ వాళ్ళు మేము ఇది తెచ్చాము అని చెప్పడానికి కూడా ఏమీ లేదన్నారు. సంగారెడ్డికి ఒక ఐఐటి కాంగ్రెస్ హయాంలోనే వచ్చిందని తెలిపారు. సంగారెడ్డిలో కలెక్టర్ బిల్డింగ్ కాంగ్రెస్ హయాంలో నేను తెచ్చిందేనన్నారు. అలాగే అగ్రికల్చర్ యూనివర్సిటీ, పాలిటెక్నిక్ కాలేజీ తెచ్చింది నేనే అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సంగారెడ్డి పట్టణంలోని రెడ్లాస్ హోటల్లో జగ్గారెడ్డి సమక్షంలో షాఫీ, హఫీజ్ ఆధ్వర్యంలో మైనారిటీ యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ठीक है, सिस्टमेटिक अच्छा यूथ है आपका, दिखने में भी है, दिखने में भी है आपका, ठीक है। गया इलेक्शन के आप लोगों ने मेरे लिए काम करे बोल के आप बोल रहे हो वही होगा, वो तो आप लोगों ने मेरे को रील छोड़ा होता है, इसी नहीं होता था, इसलिए वही मुश्किल रहता। बेटर शेफी आप बोले आप लोगों से, ठीक है, आपके परसों में आएगा, आपके टीम से, आपका फ्रेंड से आज का क्लास में जो मीटिंग हम कर रहे हैं बहुत अच्छी दिख रहा है, तो अच्छा टीम है आपका, तो समझदार यूथ है आपका, मतलब आपका टीम को देख दिया। इससे पहले दूर से बाहर से दूर से आप लोग काम किए हैं मेरे जीतने में, जिताने में भी, ये टाइम भी आप लोग सामने को आए। आज का दिन आप लोग का रिकॉग्नाइज्ड में आप लोग का सामने है, ठीक है। नामों तो थोड़ा रिकॉग्नाइज कर ले, तो मैं मेरा वॉइस मैं उनके नाम को रिकॉग्नाइज क्या बोलते हैं, आपका नाम मैं वॉइस बोल के 3 साल के बाद 5 साल के बाद 5 साल का होता है, वॉइस इजी बोल रहा है। ये रामा इसमें रामा याद नहीं ना, जो मुश्किल होता है अच्छा, बहुत खुशी की बात है। मैं तो आप बहुत लोगों को आपका सूरत तो मैं स्कैनिंग कर लिया, हाँ, मैं आंखों का इम्पोर्टेंट है,
आंखों को माइंड को कनेक्ट रहता है, बाद में मुझे रहता है। इसलिए आप लोगों मेरे आंखों में स्कैन हो गया आप लोगों। ओके, अभी जो नेक्स्ट आपके आपका लीड करने वाले जो आपके फ्रेंड्स बैठे हैं, ठीक है, ठीक है। कांग्रेस आप लोगों को मालूम, कांग्रेस तो क्या करना चाहे गवर्नमेंट आने के बाद, हुकूमत आने के बाद, ठीक है। ये तो अपन को 2004 में तो आपको क्लैरिटी है ना, 4% तो सोनिया गांधी राजशेखर रेड्डी कांग्रेस गवर्नमेंट में 4% माइनॉरिटी रिजर्वेशन लाए। सो मेरे सब वो टाइम पे तो बहुत लोग डॉक्टर्स इंजीनियर्स बहुत लोग जो पढ़े रिजर्वेशन में बहुत लोगों को फायदा हुआ, ठीक है। बाद में केसीआर साहब बोले 12% और आज तक బీఆర్ఎస్ తోనే అన్ని వర్గాలకు సముచిత స్థానం దక్కుతుందని ఎన్ఆర్ఐ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కుర్మాచలం అన్నారు. ముషీరాబాద్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే ముఠా గోపాల్ కు మద్దతుగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లి ముఠా గోపాల్ గెలుపు కోసం కృషి చేయాలని పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు కుర్మాచలం పిలుపునిచ్చారు. ఇక్కడికి వచ్చి మన పార్టీ తెలంగాణ భారతదేశంలోని తెలంగాణ ప్రాంతంలో ఏ విధంగా పనిచేస్తున్నది, మరి పేద ప్రజానికానికి టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత జరుగుతున్న మేలేంటి, అక్కడ ఉన్న అగ్రికల్చర్ సిస్టమ్ ఏంటి, అక్కడ ఉన్న ఎలక్ట్రిసిటీ, అగ్రికల్చర్ ఇండస్ట్రీస్, వాటన్నిటికి డెవలప్మెంట్స్ గురించి కూడా ఫారంలో మరి తెలియపరిచే విధంగా వీళ్ళు కష్టపడి పనిచేస్తున్న పార్టీని ఫారెన్ కంట్రీస్ కూడా మన తెలంగాణ ప్రాంతానికి మంచి పెట్టేస్తున్నందుకు వారందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తూ, మనం కూడా మీరు కూడా మనం ఇక్కడ చాలా మంది చదువుతున్నారు. ఈనాడు మన పార్టీ ప్రవేశపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ కార్యక్రమం గురించి తెలియపరిచి మీరు ఈనాడు మీ గురించి చదవడం జరిగింది. గోపాలన్న గారు మళ్ళీ కాంటాక్ట్ చేస్తున్నారు. మీ అమూల్యమైన ఓటు మరి నవంబర్ 30వ తారీఖు నాడు కారు గుర్తుపైన గుర్తు పొడగొట్టేసి గెలిపించాలని చెప్పేసి గట్టితనంగా చెప్పాల్సిన అవసరం ప్రతి కార్యకర్తకు. ప్రతిదీ మీరు, మీ పక్కింటి వాళ్ళు, మీ ఎదురింటి వాళ్ళు, మీ చుట్టాలు, మీ ఫ్రెండ్స్, మీకు ఎక్కడెక్కడ దూర ఈ కాన్స్టిట్యూన్సీలో ఎక్కడున్నా కానీ ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పేసి గ్యారంటీగా ఆ భారీ మెజార్టీతో గెలిపించే విధంగా పనిచేస్తారు నా సోదరులు, నా సోదరి మళ్ళీ నమ్మకం కూడా నాకున్నది. ఈనాడు మనం చూసినట్టయితే భారతదేశంలోనే పేద ప్రజానికానికి చేస్తున్న మేలు ఎక్కడ ఏ ప్రభుత్వం కానీ ఏ నాయకుడు కానీ చేయలేకపోతున్నారు. ఈనాడు మనం ముఖ్యమంత్రి గారు ఫస్ట్ రూపాయికి కిలో చొప్పున ఒక రేషన్ కార్డు పైన ప్రతి వ్యక్తికి 10 కిలోల బియ్యం ఇవ్వడమే కాకుండా మరి ఆ కుటుంబానికి ఎంతో మేలు జరిగే విధంగా ఎన్నో ప్రయత్నాలు చేశారు. మరి ఈనాడు చూసినట్టయితే మరి రూపాయికి ఈ దొడ్డ బియ్యం కూడా సరిపోవడం లేదు, తినలేకపోతున్నారు. మంచిగా కావాలని చెప్పి నేనే బియ్యమే తింటున్నాను, అదే వాళ్ళు తినాలనే ఉద్దేశంతో మరి రేషన్ షాపులలో కూడా అందరికీ సన్న బియ్యం ఇప్పించే ఏర్పాటు చేస్తున్న సంగతిని కూడా మీకు తెలియపరుస్తున్నాను. అదే కాకుండా మనం చూస్తున్నాం ఈనాడు ఏదైతే మరి 2 పేదలకు, ముసలి వాళ్ళకు కానీ, భర్త లేని వాళ్ళకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, బీడీ కార్మికులకు ఇలాంటి వాళ్ళు కానీ చాలామందికి మన ముఖ్యమంత్రి గారు మరి పెద్ద ఎత్తున పెన్షన్స్ ఇస్తున్నారు. పెన్షన్లు ఈ ముసలి వాళ్ళకు ప్లస్ ఇలాంటి వాళ్ళకి ఇస్తున్న పెన్షన్లు 2016 రూపాయలు నెలకు ఇస్తున్న సంగతి తెలుసు. మరి దాన్ని తీసుకున్నట్టయితే ఈనాడు బజార్లో పోయినట్టయితే విపరీతమైన రేట్స్ మండిపోతున్నాయి. ఇది మరి మన ముసలి వాళ్ళకు అవ్వలకి ఇస్తున్నాము, వాళ్ళ మెడికల్ గురించి కూడా వాళ్ళు బాగుపడాలనే ఉద్దేశంతో ఇస్తున్నాము. సరిపోతలేవనే ఉద్దేశంతో మన సీఎం గారు కేసీఆర్ గారు గమనించింది. దాన్ని ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు దాన్ని 5,000 రూపాయలకు పెంచుతున్నాననే సంగతి కూడా తీసి చెప్పడం జరిగింది. ఈ ప్రతి విషయాన్ని కూడా మనం ప్రజల్లో గట్టిగా తీసుకుని చెప్పాలి. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ చూసినట్టయితే మరి ప్రభుత్వం ఆనాడు 10 సంవత్సరాల కిందట బీజేపీ రూలింగ్ రాకముందు 440 రూపాయల సిలిండర్ను ఈనాడు వాళ్ళు 1,155 రూపాయలు అని చెప్పి ఇస్తున్న సంగతి చూస్తున్నారు.
మరి 1150 తెలంగాణలోని సంచార ముస్లిం తెగలను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పఠాన్ సైదా ఖాన్ అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నూతన కార్యవర్గాన్ని వారు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఇప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా తమను పట్టించుకోవడం లేదని సైదా ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లింలో సంచార జాతులుగా ఉన్న తమకు తమ పిల్లలు చదువులకై కుల ధృవీకరణ పత్రం కోసం ఎంఆర్ఓ కార్యాలయానికి వెళితే ఇవ్వడం లేదని వాపోయారు. बात करके जाना आगे बढ़िए। संचारा मुस्लिम लाइकता, 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 जय संचारा, 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 जय जय संचारा, जय संचारा, जय संचारा, जय संचारा, जय जय संचारा। तेलंगाना स्टेट प्रेसिडेंट सैदा खान जिंदाबाद, तेलंगाना स्टेट प्रेसिडेंट सैदा खान जिंदाबाद। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। ఈ రోజు తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన కమిటీ సమావేశం సందర్భంగా గత ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ మా యొక్క సంచార ముస్లింలకి సరైన స్థితిగతులు అనేది ఏర్పరచట్లేదు. మా యొక్క సంచార ముస్లిం కులాలు అభివృద్ధి చెందాలంటే వీళ్ళకు ఒక సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి చేయాలని చెప్పేసి రాబోయే ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు మా పిల్లగాళ్ళు చదువుకోవాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. మా పిల్లగాళ్ళు అభివృద్ధి రావాలన్నా, వాళ్ళకు రేపటి రోజు భవిష్యత్తులో మార్గంలో ఉండాలన్నా కూడా వీళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్లు చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్లు కూడా మంజూరు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే చాలామంది సంచరిస్తూ ఊరువాడ తిరుగుతూ భిక్షాటన చేస్తూ జీవిస్తారు మా వాళ్ళు. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు కానివ్వండి, ఉపాధికరంగా ఉపాధి పథకాలు, 1,00,000 రూపాయలు ఇప్పుడు దళిత బంధు పెట్టారు, బీసీ బంధు పెట్టారు. అట్లనే సంచార ముస్లిం బంధు పెట్టి వీళ్ళని కూడా ఆదుకోవాలని చెప్పేసి, అలాగే అనేక రకంగా కుల వృత్తులు చేసుకునే దాంట్లో మా వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా రకాలు కూడా ఇబ్బంది పడుతూ కూడా జీవనం సాగిస్తున్నారు. ఒక పూట తింటే రెండో పూట పస్తులు ఉన్న పరిస్థితి మా కులాలి. అందుకోసమే ప్రభుత్వాలు గుర్తించి మమ్మల్ని ఆదుకొని మా అభివృద్ధి జరగాలంటే మాకు ప్రత్యేక కార్పొరేషన్ అయితేనే మా అభివృద్ధి జరుగుతుందని ఈ సమాముఖంగా నేను కోరుకుంటున్నా. మజ్లిస్ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ ఉప్పుగూడ ప్రాంతంలో పలు చోట్ల పాదయాత్ర చేస్తూ ప్రజల్లో కలిశారు. కొందరు తమ లీడర్ చేతుల మీదుగా పంజరం నుండి పక్షులను విడుదల చేశారు. ऊपर चढ़ो आराम से। పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలానికి చెందిన రైతు బిడ్డ సిరాజుద్దీన్ స్వతంత్ర ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నేలకొండపల్లి మండలంలో వ్యవసాయమే జీవనాధారమైన అజీముద్దీన్ కు సాగు నష్టాలు తెచ్చిపెట్టింది. ఎన్ని పంటలు వేసినా పండించిన పంటలకు సరైన దిగుబడి లేక, పెట్టిన పెట్టుబడికి దిగుబడి రాక, ఇలా అనేకం సందర్భాల్లో వ్యవసాయం మీదనే పెట్టుబడులు పెట్టడంతో అప్పులు పాలైంది రైతు బిడ్డ సిరాజ్ కుటుంబం. రైతన్న రాజ్యం కోసం అజీముద్దీన్ కుమారుడు సిరాజుద్దీన్ ఎమ్మెల్యే పోటీలో దిగారు.
నగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు రామ్మోహన్ గౌడ్ ఇంటికి వచ్చి ప్రచారంలో పాల్గొనాలని ఆహ్వానించారు. గతంలోలా కలిసికట్టుగా పనిచేసే పార్టీని గెలిపించాలని కోరారు. ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి వెళ్లినా తిరిగి సొంత పార్టీకి వచ్చానని అన్నారు. సుధీర్ రెడ్డితో ఉన్న చిన్న మనస్పర్ధల వల్ల పార్టీ వీడానని, ప్రస్తుతం కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కలిసికట్టుగా పనిచేయాలని ఆదేశించారని, మా మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవని, అందరినీ కలుపుకొని పనిచేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు రామ్మోహన్ గౌడ్ గారు, మరి సోదరి మాజీ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న గారు, మరి ఇక్కడ విచ్చేసిన సోదరులకు సోదరి మళ్ళకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా బాధ్యతలు హరీష్ రావు గారికి అప్పచెప్పి ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమైన నాయకుడిగా ఉన్న రామ్మోహన్ గౌడ్ గారు పార్టీ విడిచిపెట్టిపోయింది. మళ్లీ పార్టీలోకి తీసుకురండి, అందరం కూడా కలిసికట్టుగా ప్రయాణం చేద్దాం, బీఆర్ఎస్ పార్టీని గెలుద్దాం. ఎట్లాగూ 2026లో దాదాపు 3 నియోజకవర్గాలు అవుతాయి. ఈ 3 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా 3 బీఆర్ఎస్ పార్టీ గెలవాలంటే ఖచ్చితంగా రామ్మోహన్ గౌడ్ గారు అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని స్వయంగా హరీష్ రావు గారిని మీ దగ్గరకు పంపించారు. హరీష్ రావు గారు మీ అందరితో మాట్లాడి, అందరితో డిస్కస్ చేసి మాట్లాడి ఒప్పించినాక దాని తర్వాత నన్ను మరి రామ్మోహన్ గౌడ్ గారిని ఇద్దరిని కూడా కూర్చోబెట్టి మాట్లాడేసేసి రాబోయే రోజుల్లో ఎన్నికల్లో 3 సీట్లు బీఆర్ఎస్ పార్టీకి గెలిచి రావాల్సిన బాధ్యత మా ఇద్దరి భుజస్కంధాల మీద పెట్టిండు. అలాగే సోదరికి కూడా భుజస్కంధాల బాధ్యత ఉన్నది. సో తప్పనిసరిగా ఈ 3 నియోజకవర్గాల్లో మనమే గెలుస్తాం. 3 కావచ్చు, కాకపోతే 4 కూడా అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుడిగా ఉన్నప్పుడు మాలో కొన్ని తేడాలు ఉండే, కొన్ని మనస్పర్ధలు ఉండే. ఇప్పుడు ఓపెన్ హార్టెడ్ తోటి ఎటువంటి మనస్పర్ధలు లేకుండా సంపూర్ణమైన స్వచ్ఛమైన కల్మషం లేని మనసుతోటి మీ అందరి ముందుకు వస్తున్నా. తప్పనిసరిగా మేము మీ అందరితో కలిసి పనిచేసి మీ అందరినీ కూడా రేపు పొద్దున గర్వంగా తలెత్తుకునేటట్టు చేస్తాను కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. ఇకపోతే ఇన్ని వేల మందిలో హుజూరాబాద్ ను అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీయేనని టీపీసీసీ కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నియోజకవర్గంలోని ఇంటింటి ప్రచారంలో ప్రజలను కలిసి వారికి కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి అంజన్ కుమార్ యాదవ్ ను నియోజకవర్గంలో గెలిపించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు మా ముషీరాబాద్ నియోజకవర్గం అభ్యర్థి పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ గారి ప్రచారాన్ని ఈరోజు భీమా మైదాన్ నుంచి మొదలుపెట్టి ఈ యొక్క దోబీ బస్తీ, అదేవిధంగా అంబేద్కర్ నగర్, అదేవిధంగా గుడాల బస్తీ, అదేవిధంగా డిబిఆర్ వరకు కూడా ఇది కొనసాగుతుంది. మేమందరం కూడా ఈరోజు భీమా మైదానం తిరుగుతుంటే ఒక పెద్ద మంచి స్పందన ఈరోజు అంజనన్న కనిపిస్తుంది. వాళ్ళందరూ అంటున్నారు, అరే అంజనన్న నిలబడుతున్నట్టే మేము ఏ పార్టీని కూడా చూడడం, కేవలం అంజనన్నకే ఓటేస్తాం. ఈరోజు మీకు ఉదాహరణ కూడా చెప్పాలనుకుంటే ఈడ మనం స్వయంగా చూసినట్లయితే ఇదే ప్రాంతంలో ఇదే బస్తీలో ఈడ మనం చూడవచ్చు 2007లో పెద్దలు అంజన్ కుమార్ యాదవ్ గారి ఎంపీ ల్యాడ్స్లో ఈడ వర్క్ కూడా జరగడం జరిగింది. ఇలా మొత్తం ముషీరాబాద్ నియోజకవర్గంలో అనేక బస్తీలలో, అనేక కాలనీలలో కూడా ఈరోజు పెద్దలు అంజన్ కుమార్ యాదవ్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమంలో అభివృద్ధి పని కనిపిస్తుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా వాళ్ళే స్వయంగా వచ్చి మాకు చెప్తున్నారు, మేము ఈసారి ఎట్టి పరిస్థితిలో అంజనన్నకే ఓటేస్తాం. ఎందుకంటే అంజనన్న మాకు అన్ని విధాలుగా సహాయపడ్డాడు. చాలామందికి ఆరోగ్యశ్రీ అప్పుడు సహాయపడ్డాడు. చాలామందికి ఆ రోజులలో తిరుపతికి వెళ్ళాలంటే అక్కడ దర్శనానికి ఎంతోమంది, వేలాది మంది యూక్యులేటర్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ యొక్క స్పందన చూసి మాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే మాకు పూర్తి భరోసా ఉంది, రేపు హైదరాబాద్ నగరంలో
అందట్లో ఫస్ట్ గెలిచే సీట్ ఏదైనా ఉందంటే అది ముషీరాబాద్ నియోజకవర్గం అంజనన్న గెలుస్తున్న విషయాన్ని కూడా భారీ మెజారిటీతో అంజనన్న గెలుస్తున్న విషయాన్ని కూడా ఒకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ ప్రభుత్వం 5 ఏళ్ల పరిపాలనలో ప్రజలకు 3 ఏళ్లలోనే ఎంతో అభివృద్ధి చేసి చూపించిందని ముషీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ అన్నారు. నియోజకవర్గంలోని ఇంటింటికి తిరిగి ఆయన కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ముఠా గోపాల్ మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి పనులు తమ హయాంలో జరిగాయన్నారు. ముఠా గోపాల్ మాట్లాడుతున్నాను. నేను ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీలోని అడిక్మెంట్ డివిజన్ నుండి ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతున్నాను. ఈరోజు నేను ఈ కాన్స్టిట్యున్సీలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నాను. నేను చాలా ఈరోజు బస్తీకి గల్లీ తిరుగుతున్నాను. ఎక్కడ చూస్తున్నా కానీ ప్రతి ఒక్కరు ఓటర్లు గ్యారంటీ అన్నా నీకే ఓటేస్తున్నాం తప్పనిసరి మీకు మా అక్కలు మా చెల్లెళ్ళు మా అన్నలు మా అమ్మలందరూ కూడా నాకు పెద్ద ఎత్తున ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఎప్పుడు చూసినా కానీ ఇంట్లో కాకుండా బయటనే తిరుగుతూ పనిచేస్తుంటాను. 24 hours మా ఇల్లు కూడా ఓపెన్ ఉంటుంది అందరికీ. మా ఇంటికి ఎవరు వచ్చి డైరెక్ట్ వచ్చి రావచ్చు పోవచ్చు. ఈవెన్ ఇఫ్ ఎనీబడి కమ్స్ బై 3 o'clock నైట్ ఆల్సో ఐ కమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ అని పనిచేసే నేచర్ నాది. సో ఇప్పుడు సమస్యలు పరిష్కారం చేసుకుంటూ వస్తున్నాం. అదే కాకుండా మా ముఖ్యమంత్రి గారు చేస్తున్న చక్కటి కార్యక్రమాల వల్ల ప్రజలు ఆకర్షితులై గ్యారంటీకి ఈసారి మేము కేసీఆర్ గారిని హ్యాట్రిక్ ముఖ్యమంత్రి చేస్తాము. తప్పనిసరిగా గోపాలను గెలిపించుకోవడం లెవెల్ ఉన్నారు. డెఫినెట్లీ దిస్ టైమ్ ఐ బికమ్ ఎమ్మెల్యే విత్ గుడ్ మార్జిన్. సో నేను గెలుస్తున్న సంగతి తెలియపరుస్తూ మేము ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినాం, పనిచేస్తున్నాం కాబట్టి అడుగుతున్నాం. ఈరోజు నేను చేసిన డెవలప్మెంట్స్ ఇంతవరకు ఏ ఎమ్మెల్యే చేయలేని సంగతి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో నాకు ఈ ఖాళీ పేరుకి 5 ఏళ్ళు కానీ దొరికింది 2 ఏళ్ళే. 2.5 years మొత్తం కరోనాకి కింద వెళ్ళిపోయింది. కరోనాలో కూడా నేను ఏనాడు మాస్క్ ధరించి పబ్లిక్లో వితౌట్ మాస్క్ తిరిగినా కాబట్టి అది కూడా పబ్లిక్లో ఉన్నది. డెఫినెట్గా గెలుస్తున్నాను అందరు ఆశీర్వాదంతో. ఏ రాజకీయ పార్టీలలో చూసినా ముందుగా దళితులే ఉంటారని బీజేపీ కన్వీనర్ గడ్డం నవీన్ అన్నారు. ముషీరాబాద్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో దసరా మిలన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదిగల ఐక్యంగా ఉండడానికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్క దళితుడు రాజకీయాలలో రంగప్రవేశం చేసే అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రంలో ఏ జిల్లా నుండి అయినా దళితుడు ఏ పార్టీలో నిలబడినా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ గారి ఆశయాలను జై భీమ్ అందరికీ. ఈ యొక్క తెలంగాణ దళిత ఐక్యవేదిక దసరా మిలాప్ కార్యక్రమానికి సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమం జరపడం జరిగింది. కీర్తిశేషులు ఇటికల లింగం గారు ఈ యొక్క దళిత ఐక్యవేదికని స్థాపించారు. ఇది రాజకీయాలకు అతీతంగా మాదిగలు ఐక్యంగా ఉండాలనేసి ఒక మంచి ఉద్దేశంతో ఏ రాజకీయ పార్టీలో చూసినా కానీ దళితునే ముందస్తులు ఉండి దళితులు ఏ సమస్యలపైన పోరాడతారు. ఆ దళితుల కోసమే మా పోరాటము ఈ యొక్క దళిత ఐక్యవేదిక నుంచి ముందటికి తీసుకువెళ్ళాలనేసి ఈ అంత ఐక్యతంగా ఉండాలనేసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పార్టీలకు అతీతంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సిపిఎం, బీఎస్పీ పార్టీ నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేశారు. కాబట్టి దళితులు కూడా ముందస్తులో ఉన్నారనేసి ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్మెన్ ఆత్మహత్య. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు. సంగారెడ్డి
సంగారెడ్డిలో అభివృద్ధి అంతా కాంగ్రెస్ హయాంలోనే, బీఆర్ఎస్ వాళ్ళు చేసింది శూన్యమేనన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి. బీఆర్ఎస్ తోనే అన్ని వర్గాలకు సముచిత స్థానం, ముషీరాబాద్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అనిల్ కుర్మాచలం. సంచార ముస్లిం తెగలను ప్రభుత్వం ఆదుకోవాలి, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పఠాన్ సైద్ ఖాన్ ఆవేదన. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాం V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.